నమస్కారం. ధ్యాన్ యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో యువత గురించి మాట్లాడతాం. యువతకి మరి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ ధ్యాన యువ ప్రోగ్రాం ద్వారా మీకు అందిస్తూ ఉంటాం. మరి ఇవాళ మనం స్వాట్ అనాలిసిస్ గురించి చెప్పుకుందాం. హ్యూమన్ వాల్యూస్ అండ్ స్వాట్ అనాలిసిస్ గురించి చెప్పుకుందాం. మరి దీని గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రాకేష్ గారు. హీఈస్ ఏ కౌన్సిలర్, అలాగే సైకోథెరపిస్ట్ కూడాను. సో సైకాలజీలో మరి ఎన్నో అంశాలపైన ఆయన ప్రాక్టీస్ చేసి ఎన్నో కేసెస్ని హ్యాండిల్ చేయడం జరిగింది. సో ఆయనతో మన స్వాట్ అనాలిసిస్ గురించి, మన హ్యూమన్ వాల్యూస్ అండ్ స్వాట్ అనాలిసిస్ గురించి విపులంగా, విస్తృతంగా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, మనం లాస్ట్ ఎపిసోడ్ కూడా మనం స్వాట్ అనాలిసిస్ మీద చేసుకున్నాం. అది పార్ట్ 1, ఇది పార్ట్ 2. సో పార్ట్ 1 స్వాట్ అనాలిసిస్లో హ్యూమన్ వాల్యూస్ అండ్ స్వాట్ అనాలిసిస్ మీద ఏమైతే చెప్పారో దాన్ని కొంచెం ఒక రివ్యూ కింద చెప్తారా మాకు? సో ముందుగా ధ్యాన యువ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. అండ్ ఈరోజు వసంత పంచమి, సో అందరికీ శుభాకాంక్షలు అండి. సో స్వాట్ అనాలిసిస్ గురించి మనము మాట్లాడుకున్నాం లాస్ట్ ఎపిసోడ్లో. సో ఇందులో అసలు స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అనేవి ఎలా ఉంటాయి, అది కంపెనీస్కి, ప్రొడక్ట్స్కి ఎట్లా చేస్తారు, అండ్ ఒక పర్సన్కి సొంతగా లేదా మనం వేరే కంపెనీలకు వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, ఎందుకంటే యువకులంతా కూడా ఇప్పుడు జాబ్స్కి వెళ్తూ ఉంటారు కాబట్టి, సో వాళ్ళ స్ట్రెంగ్త్, వీక్నెస్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి బిఫోర్ అసలు వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, పర్సనాలిటీలు ఎన్ని రకాలు ఉంటాయి, వాటిని ఎలా తెలుసుకోవాలి అనే సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం. సో దీనిపైన మనకి డిస్క్ ప్రొఫైలింగ్ అని సబ్జెక్ట్ మీద డిస్కస్ చేసాం. ఓకే. సో పర్సనాలిటీస్ అనేవి 4 రకాలుగా ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ది డామినెంట్ పర్సనాలిటీ. సో దీన్ని ఈగల్తో కంపేర్ చేసాం. సో వీళ్ళ యొక్క మోస్ట్ యాక్టివ్ పర్సనాలిటీ యాక్షన్ టేకింగ్. వీళ్ళు ఎప్పుడు కూడా యాక్షన్ తీసుకోవడానికి యాక్షన్ సీకర్స్ అంటాం వీళ్ళని. ఓకే. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్షియర్ పర్సనాలిటీ. వీళ్ళు వచ్చేసి అటెన్షన్ సీకర్స్. ఎప్పుడు కూడా పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడము, అటెన్షన్ సీక్ చేయడము, ప్రేజ్ని సీక్ చేయడము వీళ్ళ యొక్క క్యారెక్టర్స్ పర్సనాలిటీలో భాగాలుగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్టడీ పర్సనాలిటీ. వీళ్ళు వచ్చేసి పీపుల్ ఓరియంటెడ్ లేదా ఎమోషనల్ సీకర్ అంటాం వీళ్ళని. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కంప్లైన్స్ పర్సనాలిటీ. సో కంప్లైన్స్ పర్సనాలిటీ వచ్చేసి వీళ్ళు రూల్స్ సీకర్ అంటాం. అంటే ఎప్పుడు కూడా రూల్స్, ప్రాసెస్ వీటి మీద లాజికల్గా ఉంటారు. సో ఈ పర్సనాలిటీస్లో మనం ఏ పర్సనాలిటీకి చెందిన వాళ్ళము కనుక మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు ప్రతి ఒక్క పర్సనాలిటీకి స్ట్రెంగ్త్స్ ఉంటాయి అండ్ వీక్నెసెస్ ఉంటాయి. సో ఈ స్ట్రెంగ్త్ని మనం పట్టుకోవడము అండ్ వీక్నెసెస్ని అందరికీ ఉంటాయి, కానీ వీటిని వీలైనంత వరకు తగ్గించుకొని బయటికి కనపడకుండా మనం చూసుకోగలిగితే అప్పుడు మన సక్సెస్ రేట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. సక్సెస్ రేట్ని ఇక్కడ మనం స్వాట్ అనాలిసిస్లో ఏమంటామంటే అవకాశాలు అంటాం, ఆపర్చునిటీస్. అండ్ స్ట్రెంగ్త్కి ఆపర్చునిటీస్ అట్రాక్ట్ అయినట్టు వీక్నెసెస్కి ఆటోమేటిక్గా మనకి థ్రెట్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి. సో వీక్నెసెస్ని ఎంత తగ్గించుకోవాలి అంటే ఆటోమేటిక్గా థ్రెట్స్ని అంటే ఫ్యూచర్లో కానీ ప్రెజెంట్లో కానీ మనకి ఏవైతే థ్రెట్స్ ఉన్నాయో వాటిని ఎంతవరకు తగ్గించుకోగలం. ఎందుకంటే ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్లో అయినా వర్క్ చేయాలంటే కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయి, ప్రొడక్టివిటీని ఎక్స్పెక్ట్ చేస్తాయి. ప్రొడక్టివిటీ బాగా రావాలంటే వాళ్ళ కంపెనీకి ఏదైతే వర్క్ చేసి పెట్టాలో దాని స్ట్రెంగ్త్ ఏంటిదో ఆ పర్సన్కి వచ్చి ఉండాలి. సో అలాంటి వాళ్ళని వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో వాళ్ళకు కూడా థ్రెట్స్ ఉంటాయి. వీళ్ళ వీక్నెసెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అక్కడ ఆటోమేటిక్గా ఆ థ్రెట్స్కి అట్రాక్ట్ కాబడతారు. సో కాబట్టి ఈ స్వాట్ అనాలిసిస్ అనేది ప్రతి పర్సన్ వాళ్ళకి చేసుకోవడానికి ఈ డిస్క్ ప్రొఫైలింగ్ అనేది సైకాలజిస్ట్గా మేము కంపెనీస్లో ఉండే ఎంప్లాయీస్కి చేస్తాము, స్టూడెంట్స్కి చేస్తాము. ఓకే. అండ్ దీనివల్ల కమ్యూనికేషన్ మెథడాలజీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి చోట కూడా కమ్యూనికేషన్ కంపల్సరీ. ఈదర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తీసుకోండి, లేదా హోమ్ తీసుకోండి, లేదా ఆఫీస్ తీసుకోండి, ఎక్కడైనా పీపుల్ విల్ గెట్ కమ్యూనికేటెడ్, దెన్ ఓన్లీ వర్క్ గెట్ కంప్లీటెడ్. సో కాబట్టి మరి ఈ కమ్యూనికేషన్ చేసుకోవాలన్నా కూడా ఒక్కొక్క పర్సనాలిటీకి ఒక్కొక్క వే ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది. సో వాళ్ళకి ఆ విధంగా చెప్పినప్పుడు, వాళ్ళతోని ఆ విధంగా వర్క్ చేసినప్పుడు రిజల్ట్ అనేది మనకు లెస్ ఎఫర్ట్స్ మోర్ రిజల్ట్స్గా కనబడతాయి. అంటే ఫస్ట్ మీరు చెప్పారు క్యారెక్టరిస్టిక్స్ అంటే డామినెంట్ క్యారెక్టరిస్టిక్స్. అంటే వాళ్ళు కనుక ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, అలాగే ఒక బాస్ అయితే
కరెక్ట్ కంపెనీలో ఎలా బిహేవ్ చేస్తారు, అలాగే మన ఒక సోషల్ సర్కిల్లో వీళ్ళు కనుక ఒక పేరెంట్ కింద ఉంటే కనుక ఎలా బిహేవ్ చేస్తారు, ఈ 3 అదే పర్సనాలిటీని ఈ 3 సెగ్మెంట్లోనూ ఫిట్ చేసి చూపిస్తారు. ఎస్ తప్పకుండా. సో ఫస్ట్ ఒకవేళ బాస్గా ఉన్నాడు అనుకోండి, సో అగ్రెసివ్ యాక్షన్ టేకింగ్ అనేది వీళ్ళ స్ట్రెంగ్త్. ఓకే. సో వీళ్ళు ఎప్పుడు కూడా పీపుల్ యొక్క ఎమోషన్స్ని తక్కువగా చూస్తారు. వీళ్ళకి ఎప్పుడు కూడా యాక్షన్ సీకింగ్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అంటే తొందరగా యాక్షన్ జరిగిపోవాలి, అంటే తలుచుకున్నాడే తాత పెళ్లి చేసేయాలన్నట్టుగా ఉంటుంది అలా. సో ఎప్పుడైతే వాళ్ళు యాక్షన్ ఓరియంటెడ్ ఉంటాడు కాబట్టి టార్గెట్ ఓరియంటెడ్ కూడా ఆటోమేటిక్గా ఉంటారు. ఓకే. సో టార్గెట్స్ పెట్టుకుంటారు, దాన్ని కంప్లీట్ చేయడానికి ఎఫర్ట్స్ పెడతారు. ఈ మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఆటోమేటిక్గా బాస్గా ఉంటే ఏమంటారు, ఖచ్చితంగా ఇది కావాలి, ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు రావాలి, రిజల్ట్ ఓరియంటెడ్. కాబట్టి ఇక్కడ కమ్యూనికేషన్ అనేది అగ్రెసివ్గా ఉంటుంది. ఓకే. సో డామినెంట్ పర్సనాలిటీ పేరులోనే ఉన్నది. మనం చాలా మంది చూస్తూనే ఉంటాం, మా బాస్ డామినేట్ చేస్తారా బావ, డామినేట్ చేస్తారా బావ అని. సో ఇలా జరుగుతుంటది. ఒకవేళ పేరెంట్గా ఉన్నాడు అనుకోండి, పేరెంట్గా ఉంటే అక్కడ కూడా సేమ్, ఇంట్లో కూడా ఆ డామినెన్స్ అనేది అగ్రెసివ్నెస్ అని కనబడుతుంటది. సో అక్కడ సర్ప్రైజ్ అవుతూ ఉంటారు. ఓకే. అక్కడ ఎంప్లాయీస్ తీసుకున్నా, ఇక్కడ ఫ్యామిలీ ఉన్న పర్సన్స్ అయినా కూడా సర్ప్రైజ్ అవుతూ ఉంటారు. సో అతని ముందు భయపడినట్టుగా ఉంటారు, అతని వెనకాల ఆటోమేటిక్గా చెడుగానే మాట్లాడతారు. ఓకే. సో రిలేషన్షిప్ అనేది ఇక్కడ అంత స్ట్రాంగ్గా ఉండదు. ఓకే. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో తీసుకున్నా కూడా ప్రతి విషయంలో కూడా ఆ డామినెంట్ పర్సనే నిర్ణయాలు తీసుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ ఎవరైతే సబ్మిసివ్గా ఉంటారో వాళ్ళ నిర్ణయాలకు విలువ లేకుండా పోతుంది, వాళ్ళు వాల్యూ లెస్గా ఫీల్ అవుతారు. ఓకే. వాళ్ళు ఎంత వర్క్ చేసి రికగ్నేషన్ చేయించుకుందాం అనుకున్నా కూడా వీళ్ళు రికగ్నైజ్ చేయరు, ఓన్లీ రిజల్ట్సే చూస్తారు. ఓకే. సో దానివల్ల ఇబ్బందులు అవుతుంది. ఓకే. ఇలాంటి పర్సన్ ఒకవేళ ఎంప్లాయీ అవుతే కనుక, ఎంప్లాయీగా ఉన్నాడు అనుకోండి, అడ్జస్ట్మెంట్స్ తక్కువ జరుగుతాయి. ఓకే. అంటే వాళ్ళ టీంతో అడ్జస్ట్మెంట్స్ ఉంటారు, ఎక్కువ గొడవ పడుతుంటాయి, ఎప్పుడు తప్పైనా సరే నాదే నేను ఎగ్గాలి అనేసి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. సో బాస్ తోని వీళ్ళకు కంపానియన్ జరగదు, టీమ్ తోని కోఆర్డినేషన్ సరిగా ఉండదు. ఓకే. ఓకే. వీళ్ళు ఎక్కువగా కంప్లైంట్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి, వీళ్ళ మీద కంప్లైంట్స్ వస్తుంటాయి, ఆ కంప్లైంట్స్ ని వీళ్ళు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంటారు. సో దానివల్ల కూడా వీళ్ళు కంపెనీస్ టు కంపెనీ తొందరగా చేంజ్ అవుతూ ఉంటారు. ఓకే. ఓకే. వీళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళు కూడా అక్కడ కూడా మంచి అగ్రెసివ్గా ఉంటారు, ర్యాంక్స్ ఓరియంటెడ్ ఉంటాడు కాబట్టి మాక్సిమం 80+ ఉంటారు. ఒకవేళ ఎంప్లాయీగా ఉంటే మాత్రం వీళ్ళ నుంచి రిజల్ట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. కానీ వీళ్ళని గుర్తించిన కంపెనీస్ వీళ్ళతోని సింగిల్గా వర్క్ చేయించుకొని రిజల్ట్స్ బాగా తెచ్చుకుంటారు. ఓకే. అంటే వీళ్ళు ఒక టీం మెంబర్ లో పనికిరారు, తక్కువ. ఒక టీం లీడింగ్ దాంట్లో లీడర్ గా బాగా పనిచేస్తారు, లేకపోతే ఇండివిజువల్ గా వర్క్ చేస్తారు. ఇండివిజువల్ సోల్ ఎంటర్ప్రెన్యూర్ కిందకని, లేకపోతే అలా వర్క్ చేసుకుంటే కనుక వాళ్ళు చాలా అభివృద్ధిలోకి వస్తారు. వాళ్ళ కింద ఉన్న టీం నుంచి వర్క్ ఎలా చేయించుకోవాలో వీళ్ళకి బాగా తెలుసు. డామినేట్ చేసైనా కూడా చేయించుకుంటారు కాబట్టి రిజల్ట్స్ అనేది దొరుకుతుంది. రిజల్ట్స్ దొరికినప్పుడు మేనేజ్మెంట్కి వాళ్ళు ప్రొడక్టివ్గా కనిపిస్తారు కాబట్టి వీళ్ళు అట్రాక్ట్ కాబడతారు. ఇదో పర్సనాలిటీ. ఎస్. సో సెకండ్ పర్సనాలిటీ గురించి చెప్తారా? సెకండ్ పర్సనాలిటీ ఏంటి? సో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ గురించి మనం మాట్లాడినప్పుడు వీళ్ళు యాక్షన్ సీకర్ కంటే వీళ్ళు అటెన్షన్ సీకర్గా ఉంటారు. ఓకే. మీకు ఒక ఫ్రెండ్ సర్కిల్ కనుక గమనిస్తే మీకు ఒకరు రాలేదనుకోండి, అరే వాడు వస్తే బాగుండు, వాడు చాలా ఎంటర్టైన్ చేస్తాడు, జోక్స్ బాగా వేస్తాడు, ఇట్లా ఉంటారు కొందరు. అవును. సో వీళ్ళలో ఈ అటెన్షన్ సీకర్ క్యాండిడేట్ అనమాట ఇతను. అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. వాళ్ళు లేదంటే ఏదో కలత కనిపిస్తూనే ఉంటుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకే. వాళ్ళు ఉండాలని కోరుకుంటాను, వాళ్ళ గురించి వెయిట్ చేస్తాంటారు. సో వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఎక్సైటెడ్గా ఉంటారు. ఎక్సైట్మెంట్ ఎంత ఉండదంటే చాలా ఆహ్లాదంగా క్రియేట్ చేస్తారు. ఎటువంటి సాడ్ సిచ్యువేషన్లైనా కూడా వీళ్ళు రిలాక్సింగ్గా ఉంటారు. ఓకే. స్ట్రెస్ని మేనేజ్ చేయగలుగుతారు వీళ్ళు. కానీ వీళ్ళలో వచ్చిన వీక్నెస్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. ఓకే. ఎందుకంటే మాటల్లో పెడతారు అందరితోని, పనులు డిలే జరుగుతాయి. ఓకే. టైం మేనేజ్మెంట్ అనేది వీళ్ళ వీక్నెస్. ఓకే. వీళ్ళు మార్కెటింగ్లో బాగా రాణించగలుగుతారు. ఎస్. ఎక్కడైనా కూడా మార్కెటింగ్ చేయాలంటే పీపుల్ని అట్రాక్ట్ చేయాలి, ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలంటే ప్రోడక్ట్లో కంటే ఎక్కువ దమ్ము ఆ ప్రెజెంటేటర్లో ఉండాలి. ఎస్. కాబట్టి ఆ కేటగిరీస్లో వీళ్ళు ఎక్కువగా సక్సెస్ఫుల్ అవుతారు. ఎస్. అంటే ఒక ఎంప్లాయీగా అయితే మీరు అన్నట్టు చుట్టుపక్కల టీం అంతా కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అదే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఈ ఒక క్యారెక్టరిస్టిక్తో ఉన్న పర్సన్ ఒకవేళ బాస్ అవుతే ఎలా ఉంటారు? ఇతను బాస్ ఐడి అనుకోండి, ఆ ఎన్విరాన్మెంట్ని ఎప్పుడు కూడా ఎంటర్టైన్ గానే ఉంచుతాడు. ఓకే. పీపుల్ విల్ ఎంజాయ్.
అంటే వాళ్ళ కింద వర్క్ చేస్తున్న టీం వాళ్ళందరూ కూడా ఆ ప్రెషర్ ఫీల్ అవ్వరు, ప్రెషర్ ఫీల్ అవ్వరు, కానీ ఆతో పాటు వర్క్ చేసేస్తారు. ఖచ్చితంగా ఆ ప్రెషర్ రాకుండా కూడా చూసుకుంటాడు ఇతను. ఓకే, ఎందుకంటే రిజల్ట్స్ రావాలంటే ప్రెషర్స్ ఉండదు అనేది వీళ్ళకి తెలుసు కాబట్టి సో వీళ్ళు ఆ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేస్తూ పీపుల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ పాజిటివ్ గా వర్క్ చేయించుకోవడం వీళ్ళకి తెలుసు. ప్లస్ రిజల్ట్స్ కూడా అచీవ్ చేస్తారు. కానీ ఒకటే వీళ్ళ దగ్గర వచ్చిందంటే టైం మేనేజ్మెంట్ అనేది ఒకటి మాత్రమే వీళ్ళ దగ్గర పూర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఒక్కటి సెట్ చేసుకోగలితే మనకి అనుకున్న టైంకి దొరకడం, రిజల్ట్ అనేది రావడం ఎంత ముఖ్యమో అనుకున్న టైంకి రావడం అంతకంటే ఎక్కువ ముఖ్యం. సో కొన్ని సందర్భాల్లో ఇది బ్రేక్ అవుతా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్స్ పైన డామినెంట్ ఉన్నాడు అనుకోండి, మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అతను యాక్షన్ ఓరియంటెడ్, ఇతను పాజిటివ్ గా యాక్షన్ చేయించే ఓరియంటెడ్ కాబట్టి ఇక్కడ మ్యాచింగ్ బాగా జరుగుతుంది, రిజల్ట్ కూడా బాగా వస్తుంది. ఓకే, అంటే డామినెన్స్ క్యారెక్టర్లో కొంచెం డార్క్ షేడ్స్ ఉన్నాయి. అవును, అలాగే ఇన్ఫ్లుయెన్స్ దాంట్లో కొన్ని చాలా మటుకు పాజిటివ్ ఉన్నాయి, కొంచెం తక్కువ షేడ్స్ డార్క్ ఉన్నాయి. కరెక్ట్. ఎస్, అంటే ఇలాంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ కనుక ఒక ఫ్యామిలీలో ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీకి ఎలా ఇంప్లిమెంట్ ఫ్యామిలీలో ఉన్నాడు అనుకోండి, ఇది మోస్ట్ ఎంటర్టైన్మెంట్ క్యాండిడేటే ఉంటాడు ఖచ్చితంగా. ఓకే, సో ఇతను ఎడ్యుకేషన్ ప్రకారంగా కానీ బాగా హైలా ఉంటాడు, హై ఇన్ఫ్లుయెన్షియల్, హై ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఓకే, వెరీ ఎనర్జెటిక్ పర్సన్ గా ఉంటారు కాబట్టి అందరిని అట్రాక్ట్ చేస్తారు. ఏదో ఒక స్పెషల్ స్కిల్ ఉంటుంది, మేబీ కమ్యూనికేషన్, మేబీ మ్యూజిక్ ఇంకేదైనా కావచ్చు, మ్యాజిక్ లాంటి ఏదో తొందర ఆర్ట్ ఓరియంటెడ్ గా ఉంటారు వీళ్ళు, క్రియేటివ్ గా ఉంటారు, క్రియేటివ్ గా ఉంటారు. అండ్ ఎక్కడ కూడా సిచ్యువేషన్ ని డల్ గానియరు. ఓకే, సో ఫ్రెండ్స్తో ఉన్నా ఫ్యామిలీతో ఉన్నా కూడా ఎప్పుడు కూడా హై ఎనర్జీ మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ నుంచి ఆ ఫ్యామిలీకి పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ ఇది కొంత రాంగ్ పీపుల్తో కలిసారనుకోండి, ఓకే, హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి కదా, సో అటువంటి వాళ్ళతో కనుక వీళ్ళు కలిస్తే వీళ్ళని వెనక్కి తీసుకురావడం కూడా అంతే కష్టం. ఎందుకంటే ఎనర్జీ సీకర్స్ కాబట్టి, ఎక్సైటెడ్ సీకర్ కాబట్టి ఆ మూడ్లోకి రావడం, ఆ వాటిని సేవించడం ద్వారా వచ్చే కిక్ ఇంకింత ఎక్సైట్మెంట్ ఇస్తుంది కాబట్టి వీళ్ళని. సో వీళ్ళకి తొందరగా హ్యాబిట్స్ అంటుకో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాని నుంచి కాపాడడం అనేది పేరెంట్స్కి ఒక ఛాలెంజింగ్గా మారిపోతుంది. ఓకే, సో అట్లా దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది. ఎస్, సో ఇప్పటిదాకా మనం డామినెంట్ చూసాం, ఇన్ఫ్లుయెన్స్ క్యారెక్టరిస్టిక్స్ చూసాం. థర్డ్ దాంట్లోకి వెళ్దాం. థర్డ్ పర్సన్ ఏంటి? థర్డ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ స్టడీ పర్సనాలిటీ అంటారు. స్టడీ ఓకే, సో స్టడీ అంటే స్థిరంగా ఉండడం. ఓకే, సో వీళ్ళని పీపుల్ సీకర్ లేకపోతే పీస్ సీకర్ అంటారు వీళ్ళని, శాంతి. ఓకే, వీళ్ళు ఎక్కువగా రిస్క్ తీసుకోరు. ఇది ఆపోజిట్ టు డామినెంట్ పర్సనాలిటీగా కనబడుతుంది మనకు. ఓకే, ఆపోజిట్ టు డామినెంట్ పర్సనాలిటీ. సో అక్కడేమో యాక్షన్ టేకర్ ఉంటే ఇక్కడ ఎమోషనల్ క్యాండిడేట్ అనమాట. పీపుల్ ఎమోషన్ తో సంబంధం లేదు, కానీ ఇక్కడ మాత్రం స్టడీ పర్సనాలిటీకి ఎమోషన్స్ తోనే ఎక్కువగా, పీపుల్ తోనే ఎక్కువగా, పీస్ తోనే ఎక్కువగా రిలేషన్ ఉంటుంది కాబట్టి రిస్క్ ని వీళ్ళు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఒక ఎంప్లాయీ కింద ఇతని క్యారెక్టరిస్టిక్ ని మెన్షన్ చేస్తారు. ఎంప్లాయీ కింద కనుక తీసుకునేది ఉంటే మీకు ఈ ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా టీమ్ వర్కర్స్ గా ఉంటారు మీకు. ఓకే, ఒక మేనేజ్మెంట్ కింద మంచి వర్కర్ ఎవరు అంటే ఈ యొక్క స్టడీ పర్సనాలిటీ. సో ఇప్పుడు మనము ఈ మూడు పర్సనాలిటీస్ని బర్డ్స్తోని కంపేర్ చేస్తారు. ఓకే, సో డామినెంట్ పర్సన్ని మీకు ఈగిల్తోని కంపేర్ చేస్తారు. ఈగిల్ ఎప్పుడు కూడా చూస్తే మీరు గమనిస్తే అది సింగిల్గానే ఉంటుంది, గ్రూపులో ఉండదు. అండ్ ఎప్పుడు కూడా అగ్రెసివ్గా ఉంటుంది, మీకు టార్గెట్ ఓరియంటెడ్గా ఉంటుంది, టక్కున వచ్చేసి ఎక్కడో చూస్తుంది, పట్టుకుంటే తీసుకెళ్ళిపోతుంది. సో ఇలా ఈగిల్ చూసుకుంటే మనకి ఇన్ఫ్లుయెన్షియల్ వచ్చేసి పికాక్తో కంపేర్ చేస్తాం. ఓకే, సో ఎప్పుడు కూడా అది ఏం చేస్తుంది, ఒక్కసారి ఎన్ని పక్షులు ఉన్నా కూడా ఒక్కసారి పురి విప్పిందంటే అందరూ ఇటువైపు పరిగెత్తేయాల్సిందే. అవును. సో అట్లా అటెన్షన్ సీకర్ని మనం పీకాక్తో కంపేర్ చేస్తే ఈ స్టడీ పర్సనాలిటీని డోవ్ పావురంతో కంపేర్ చేస్తాం. ఓకే, సో మీరు ఎప్పుడైనా పావురాన్ని సింగిల్గా చూసారా? లేదు, అన్ని కలిసే వస్తాయి, ఎప్పుడు కలిసే ఉంటాయి. సో అలానే ఇది కూడా ఎప్పుడు కలిసే ఉండడానికి చూస్తుంది. ఓకే, పీపుల్ ఓరియంటెడ్ అన్నాను, పీస్ ఓరియంటెడ్ అన్నాము, అందుకే పీస్ కూడా మనం ఏం చేస్తాం, ఒక డోవ్నే చూపిస్తాం. సో ఇందులో స్టడీ ఓరియంటెడ్ పర్సన్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే దే ఫీల్ ద అదర్ పీపుల్ ఎమోషన్స్. ఓకే, ఓకే, ఎప్పుడు కూడా సెంటిమెంట్కి ప్రయారిటీ ఇస్తారు, పీపుల్ ఎమోషన్కి ప్రయారిటీ ఇస్తారు, పీపుల్తో కలిసి ఉండడానికి వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ చూస్తారు. అండ్ ఒకవేళ ఒంటరిగా ఉండాల్సి వస్తే అది వాళ్ళ వీక్నెస్. ఓకే, ఉండలేరు. ఓకే, సొంతగా నిర్ణయాలు వీళ్ళు తీసుకోలేరు.
వీళ్ళే ఉన్నారు వాళ్ళే ఉన్నారు అన్న తర్వాత వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. సో వీళ్ళు ఎక్కువ మొహమాటానికి కూడా వీళ్ళు ప్రయారిటీ ఇస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు మనం చూస్తుండవు, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని. మనం ఏమనుకుంటున్నామో సంబంధం లేదు, అది ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడతారు వీళ్ళు, వాళ్ళు ఏమనుకో. సో ఇది స్టడీ పర్సనాలిటీలో క్యారెక్టరిస్టిక్స్. సో వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటంటే ఎప్పుడు కూడా పీపుల్తో కలిసి ఉండడం, ఎమోషనల్గా ఉండడం, ఇది ఒక స్ట్రెంగ్త్ అయితే కొన్ని సందర్భాల్లో ఇదే వీక్నెస్గా మారుతుంది. ఓకే. అండ్ ఒంటరితనానికి ఎప్పుడు కూడా వీళ్ళు భయాన్ని అండ్ చేంజ్ని వీళ్ళు ఎప్పుడు కూడా దూరంగా ఉంచుతారు. సో వీళ్ళని ఒక కైండ్ ఆఫ్ కంఫర్ట్ జోన్ కూడా అనొచ్చు మనం. ఓకే. కంఫర్ట్ జోన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. సో వీళ్ళు ఒకవేళ ఇఫ్ ఎనీ ఫోర్స్ కేమ్ టు వర్క్ అన్ అదర్ ప్లేస్, లైక్ ఇప్పుడు ప్రమోషన్స్ వచ్చి ట్రాన్స్ఫర్ అవుతుంటారు, లేదా ఏదో ఇబ్బంది వచ్చేసి జాబ్ చేంజ్ చేయాలి, ఇటువంటి వాటికి భయం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఓకే. ప్లేస్ చేంజ్ చేయాలన్నా, పీపుల్ని చేంజ్ చేయాలన్నా భయం ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఈ ఫియర్ ఫ్యాక్టర్తోని వీళ్ళు ఎక్కువగా ఆ కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోతారు. చేంజ్ ప్రమోషన్ వచ్చినా కూడా వద్దంటారు, ఇక్కడే ఐఎమ్ గుడ్ ఎట్ దిస్ ప్లేస్. సో ఇలాగా ఆలోచించే పర్సనాలిటీ అనమాట ఇది. ఓకే. సో అంటే వీళ్ళు కనుక బాస్ కింద ఉంటే వీళ్ళు ఎంతవరకు ఆ ఒక గోల్ని ఓరియంటెడ్గా వర్క్ చేయగలుగుతారా, లేకపోతే టీంని ఎలా మేనేజ్ చేయగలుగుతారని చెప్తారా? ఎస్. సో వీళ్ళు ఒకవేళ బాస్ కేటగిరీగా ఉండేది ఉంటే, ఒక మేనేజ్మెంట్లో టాప్ లీడర్గా ఉండేది ఉంటే, అక్కడ రిజల్ట్స్ అనేవి నిజంగా డామినెంట్ పర్సన్తో కంపేర్ చేసుకుంటే తక్కువగా ఉంటాయి. ఓకే. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా పీపుల్కి ప్రయారిటీ ఇస్తారు కాబట్టి, సరే అది రాకపోయినా పర్లేదులే మనమైతే సేఫ్ కదా, అంత స్ట్రెస్ ఎందుకు అన్నట్టుగా వీళ్ళ బిహేవియర్ ఉంటుంది. సో పీపుల్ ఎట్ డౌన్ లెవెల్ వీళ్ళు ఎంజాయ్, బట్ టాప్ లెవెల్ వాళ్ళని వీళ్ళని ఎంజాయ్ చేయలేరు. వాళ్ళకి కంపల్సరీగా రిజల్ట్సే కావాలి. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళు కంపల్సరీగా ప్రొడక్టివిటీ చూస్తారు వాళ్ళు. సో అలాంటి విధానాన్ని కంపేర్ చేస్తారు. సో మోస్ట్లీ వీళ్ళు టాప్కి ఎదగరు. వీళ్ళకున్న వీక్నెసెస్ని కనుక ముందు నుంచిలే వీళ్ళు గైడ్ చేసుకోకపోతే, ఎందుకంటే వీళ్ళకి అప్రిషియేషన్ ఎప్పుడూ ఉండాలి. వీళ్ళతో వర్క్ ఎక్కువ చేయించాలంటే వీళ్ళకు టార్గెట్స్ ఇస్తూ ఒక అప్రిషియేషన్ కనుక ఇచ్చామనుకోండి, రిజల్ట్స్ బాగా తీసుకురాగలుగుతారు. ఓకే. మోటివేషన్ అవసరం. ఎవ్రీ నవ్ అండ్ దెన్ దే నీడ్ అ మోటివేషన్. ఓకే. సో ఈ రెండింటిని కనుక వీళ్ళకి ఇచ్చామనుకోండి, బాస్ కేటగిరీలో వీళ్ళని అర్థం చేసుకొని పెట్టుకోగలిగితే వీళ్ళు ఎప్పుడు కూడా రిజల్ట్స్ తీసుకొస్తారు. ఓకే. కానీ వెనకాల పుష్ అన్నది ఉండాలి. పుష్ కంపల్సరీగా ఉండాలి. ఓకే. సెల్ఫ్ మోటివేషన్ తక్కువ, ఆల్టర్నేట్ మోటివేషన్ ఉండాలి, గైడెన్స్ ఉండాలి, అప్రిషియేషన్ ఎప్పుడు కూడా వీళ్ళకి దొరుకుతూ ఉండాలి. అంటే వీళ్ళ సిస్టమ్ సెల్ఫ్ స్టార్ట్ ఉండదు, కిక్ స్టార్ట్ ఉండాలి. సో ఎప్పుడు కూడా ఇలా చేసినప్పుడల్లా వీళ్ళ నుంచి రిజల్ట్స్ అనేది మనం బాగా తీసుకురావచ్చు. ఓకే. అది వీళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ కింద ఒక ఫ్యామిలీలో ఉంటే మరి అది ఆ ఫ్యామిలీకి ఎలాంటి మార్పులు కానీ ఎలా వస్తాయంట? సో ఫ్యామిలీలో ఉన్నప్పుడు వీళ్ళ ఫ్యామిలీలో ఒకవేళ స్టడీ పీపుల్ కనుక ఉండేది ఉంటే, అంటే వీళ్ళ కేటగిరీ ఉండేది ఉంటే మాత్రం మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఓకే. ఒకవేళ వీళ్ళ ఫ్యామిలీలో లైక్ హస్బెండ్ వచ్చేసి స్టడీ ఉన్నాడు, వైఫ్ వచ్చేసి డామినెంట్ ఉంది అనుకోండి, సో ఇక్కడ డిసిషన్ మేకింగ్ అంతా కూడా ఆ డామినెంట్ పర్సనాలిటీకి వెళ్ళిపోతుంది. ఈల్ బి ఫాలోవర్ టు దట్. ఇది రివర్స్ ఉంది అనుకోండి, వైఫ్ ఒకవేళ స్టడీ ఉంది, హస్బెండ్ డామినెంట్ ఉండడు, దేర్ ఆల్సో ఇతను డిసిషన్ తీసుకుంటారు, వీళ్ళు ఫాలో అయిపోతారు. దెర్ ఇస్ నో ఇష్యూస్ ఎట్ ఆల్. ఓకే. ఇటున్నా అటున్నా ఆ ఫ్యామిలీ పీస్ ఆఫ్ మైండే ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఒకరు హ్యాండిల్ చేస్తాను, డిసిషన్ తీసుకుంటారు, ఒకరు ఫాలో అవుతారు, నో ప్రాబ్లం. అక్కడ ఒకవేళ ఈగల్ అంటే డామినెంట్ ఉన్నది అనుకోండి, దెర్ ఈస్ అ ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు మా కౌన్సిలింగ్ దగ్గర కూడా చాలా మంది ఇట్లాంటి కేసెస్ వస్తుంటాయి. ఓకే. సో మేము ఫస్ట్ వాళ్ళకి ఇవి అయింది వీళ్ళకి ఏం తెలియదు కదా క్లయింట్కి, మాకు ఇలా జరుగుతుందండి అలా జరుగుతుందని ఆ సిచ్యువేషన్ చెప్తారు. సో దాని మీ కేస్ స్టడీ గురించి కొంచెం తర్వాత వెళ్దాం. ఫోర్త్ ఇక్కడ స్టడీ చేసి ఆ పైన కేస్ స్టడీ. సో ఫోర్త్ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ చెప్తారు. రైట్. సో ఫోర్త్ లో తీసుకుంటే మనం కంప్లైన్స్ కేటగిరీ అంటాం దీన్ని. సో ఇదిని మనము ఒక బర్డ్ తో కంపేర్ చేయాలి కదా. సో దీనికి ఆల్ గుడ్లగూబ అంటాం కదా, ఆ బర్డ్ తో దీన్ని కంపేర్ చేస్తాం. ఓకే. సో ఇది మోస్ట్లీ రూల్స్ సీకర్, లాజికల్ సీకర్ అంటాం దీన్ని. ఓకే. సో వీళ్ళు ఎప్పుడు కూడా పాజిటివ్స్ని నెగిటివ్స్ని ఒకేసారి ఒకే విధంగా చూడగలిగేంత న్యూట్రలైజ్డ్ పర్సనాలిటీ అనమాట ఇది. ఓకే. సో ఇది గుడ్లగూబ కొన్ని క్యారెక్టరిస్టిక్ కనుక మనం గమనిస్తే మీకు ఎందుకు గుడ్లగూబ స్పెషల్,
దాని కళ్ళు పెద్దగా ఉంటాయి మిగతా బర్డ్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ దానికి ఉన్న ఒక స్పెషల్ క్యారెక్టర్ కనుక చూసుకుంటే అది బాడీని కదలనేయకుండా మెడనే చుట్టూ తిప్పేస్తుంది అది బర్డ్. సో ఇక్కడ కూడా వీళ్ళు అంతే, ఈ పర్సనాలిటీ యొక్క పీపుల్ వీళ్ళ చుట్టూ ఏం జరుగుతుంది అనే దాని మీద కాన్షియస్ గా ఉంటారు, మోర్ లాజికల్ గా ఉంటారు. వీళ్ళని మోసం చేయడం ఆల్మోస్ట్ టఫ్. ప్రతి దాన్ని క్వశ్చన్ చేస్తారు, ఏది అర్థం కాకుండా కూడా ఫస్ట్ బాటమ్ నుంచి రావాలి వీళ్ళకి. ఎక్కడ స్ట్రక్ అయినా కూడా నో ఫస్ట్ నుంచి చెప్పంటారు. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ వీళ్ళు బిల్డ్ చేసుకుంటూ వస్తారు. లాజిక్ లేకపోతే దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు. సో ఇది వీళ్ళ పర్సనాలిటీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే ఒకవేళ ఎంప్లాయీ ఉంటే, బాస్ ఉంటే, మళ్ళీ అలాగే ఫ్యామిలీ మెంబర్ ఉంటే ఎలా ఉంటుందో ఈ క్యారెక్టరిస్టిక్. సో బాస్ గా ఫస్ట్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి బాస్ గా ఉన్నారనుకోండి, సో ఆ ఆర్గనైజేషన్ లో ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకోవడం వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీ. అండ్ రూల్స్ ఏవైతే పెడతారో వాటిని తూచా తప్పకుండా అంటాం కదా, సో దాన్ని వీళ్ళు ఫాలో చేస్తారు, ఫాలో చేయమని ఫోర్స్ చేస్తారు. చిన్న చిన్న మిస్టేక్స్ కూడా యాక్సెప్ట్ చెయ్యరు. రూల్ అంటే రూల్, 9 o'clock డ్యూటీ అంటే 9 o'clock రావాలంతే. అది దాటిందా ఖతం, దాని మీద పనిష్మెంట్స్, ఫైన్స్ ఇవన్నీ ఇంప్లాయ్ అవుతుంటాయి. సో అక్కడ బాస్ గా ఉన్నప్పుడు రిజల్ట్స్ బాగా వస్తాయి. డిసిప్లిన్ అనేది చాలా బాగా మెయింటైన్ అవుతుంటది. మీరు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కనుక ఈ పర్సన్ ఉన్నారనుకోండి, మీకు దాంట్లో డిసిప్లిన్ గా మనకు వచ్చే స్టూడెంట్స్ అందరూ డిసిప్లిన్ గా బయటకు వచ్చేస్తారు. పర్ఫెక్ట్ గా ఉంటాయి, ఎక్కడ కూడా మీకు మిస్టేక్ కి ఛాన్స్ ఉండదు. పీపుల్ మేనేజ్మెంట్ కానీ ఏదైనా కూడా అండర్ సూపర్విజన్ ఆఫ్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళది. పీపుల్ ఎమోషన్ ఐ డోంట్ కేర్. ప్రొడక్టివిటీ పక్క పెట్టండి, ఫస్ట్ రూల్స్ ఉంటే ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ వస్తుంది. ప్రొడక్టివిటీ రాంగ్ రావద్దు, తప్పు ప్రొడక్టివిటీ రావద్దు, రైట్ ప్రొడక్టివిటీ తక్కువ వచ్చినా పర్లేదు, కానీ రూల్స్ ప్రకారంగానే రావాలి ఏదైనా. ఒకవేళ ఎంప్లాయీ అవుతే, ఎంప్లాయీ అయిందనుకోండి, సో వీళ్ళు కూడా మీకు పబ్లిక్ కమ్యూనికేషన్ తక్కువగా ఉంటుంది. టీంలో వీళ్ళు ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా అది బాస్కి వెళ్ళిపోతుంది. సార్ సంబడి డిడ్ లైక్ దిస్, అరే నువ్వేం చెప్పినవరా అంటే నో ఐ కాంట్ టాలరేట్ ఆల్ దిస్ మిస్టేక్స్. చుట్టూ మిస్టేక్ జరగదు, ఎక్కడేం జరుగుతున్నా కూడా వీనికి గాసిపింగ్ కూడా వీనికి తెలిసిపోతుంది. మెసేజ్ గ్యాదరింగ్ బాగా ఉంటుంది, రిసీవింగ్ కెపాసిటీస్ ఉంటాయి, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు, లాజికల్ గా ఉంటారు కాబట్టి ప్రతి దాన్ని వాళ్ళు సెన్స్ చేయగలిగే కెపాసిటీస్ ఉంటాయి వీళ్ళకి. సో ఎంప్లాయీగా ఉన్నప్పుడు వీళ్ళకు కోఆర్డినేషన్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్రతి దానిలో రూల్ మాట్లాడతారు కాబట్టి. మీకు అపరిచితుడు సినిమా చూస్తాం కదా, అందులో రూల్ అంటుంటారు, రూల్స్ అట్లా మాట్లాడుతుంటారు అనమాట. సో ఆ పర్సనాలిటీ కింద దీన్ని తీసుకోవచ్చు. దీన్ని ఫ్యామిలీ మెంబర్ అవుతే, ఫ్యామిలీ మెంబర్ అయితే కూడా అంతే, ఆ ఇంట్లో పక్కాగా డిసిప్లిన్ ఉంటుంది, మిలిటరీ డిసిప్లిన్ అంతే. సో అందరూ టైం టు టైం ఏ పనులు చేయాలి అది చేయాలి, ఏ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ వేసుకోవాలి అట్లా ఉండాలి, ఎవరు ఏ టైంకి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఇంట్లో డిసిప్లిన్ ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, అండ్ ఫ్రీడమ్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీకి వచ్చినప్పుడు ఫ్రీడమ్ కూడా కొంత కన్సర్న్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్రీడమ్ అనేది తక్కువ ఉంటుంది. డిసిజన్ మేకింగ్ ఎవరు చేసినా అది ఇట్ హ్యాస్ టు పాస్ త్రూ హిజ్ రూల్. ఫ్రీడమ్ ఇస్తాడు, అది రూల్ ప్రకారంగా ఉంటే మాత్రమే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో ఆ రకంగా వీళ్ళ యొక్క ఫ్యామిలీ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఎస్ రాకేష్ గారు, ఇవాళ మనకి 4 క్యారెక్టరిస్టిక్స్ గురించి చాలా బాగా చెప్పారు. ఇంకా దీని గురించి ఇంకా డిస్కస్ చేసుకుందాం అంటే మనకి సమయం అంత అభావంగా ఉంది కాబట్టి, సో ఫైనల్గా మీరు చెప్పే ఆ ఒక స్టేట్మెంట్ ఏంటి ఈ 4 క్యారెక్టరిస్టిక్స్? సో మనము స్వాట్ అనాలిసిస్లో మనము ఈ 4 పర్సనాలిటీస్కి కూడా ప్రతి ఒక్కరికి స్ట్రెంగ్త్ ఉన్నాయి, వీక్నెసెస్ ఉన్నాయి. సో ఈ రోజుల్లో మనం ఒక యువకులకి ఇచ్చే మెసేజ్ ధ్యాన యోగ ద్వారా ఏంటంటే, ముందుగా మన పర్సనాలిటీ ఏదో మనం స్టడీ చేసుకోవడానికి మా దగ్గర ఒక టెస్ట్, DMIT టెస్ట్ అంటాం, అది మేము ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ చేసి ఆ పర్సన్కి వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఏంటిది, పర్సనాలిటీ తెలిస్తే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ అన్నీ కూడా మేము పర్సన్గా 1-to-1 కౌన్సిలింగ్ ఇస్తాం. సో ఆ కౌన్సిలింగ్లో వాళ్ళకి ముందే తెలిసినాయి అనుకోండి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏందని. ఎందుకంటే ఇప్పుడు యూత్ అంతా కూడా ఎంప్లాయ్మెంట్కి వెళ్ళేటప్పుడు ఆ రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి, దాంట్లో నీ స్ట్రెంగ్త్ ఏందని కామన్ క్వశ్చన్ ఇంటర్వ్యూలో. అదేదో బట్టిఫై చేసుకొని ఏదో కాపీ చేసుకొని పోవడం కంటే ఇఫ్ యూ టెల్ రియల్ క్వాలిటీస్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్, అప్పుడు కంపెనీస్ కూడా యాక్సెప్టబుల్గా ఉంటాయి, మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఇస్తాయి మీ స్ట్రెంగ్త్ ప్రకారం పోవాలనుకోండి. ఎందుకంటే ఇప్పుడు
మీకు ఈగల్ పర్సనాలిటీ కానీ ఈ యొక్క యాక్షన్ సీకర్స్ వాళ్ళకి ఎటువంటి జాబ్స్ ఉండాలి, పీపుల్ వాళ్ళకి ఎటువంటి జాబ్స్లోకి వెళ్ళాలి, ఇది మనకు ముందే తెలుస్తుంది. ఇప్పుడు మీరు యాక్షన్ పీపుల్ని కనుక మీరు పీపుల్ దాంట్లో పెట్టారనుకోండి, వాళ్ళు జాబ్ చేయలేరు, మళ్ళీ ఇటువైపు వస్తుంటారు. అందుకే వాళ్ళ యొక్క కెరీర్ ఎటువైపు వెళ్ళాలి అనేది ఈ స్వాట్ అనాలిసిస్ కనుక చేసుకోగలిగితే మంచి రిజల్ట్స్, బెస్ట్ రిజల్ట్స్ అండ్ 100% అక్యురసీ కూడా వస్తుంది వాళ్ళకి. ఎస్ రాకేష్ గారు, చాలా అద్భుతంగా ఈ స్వాట్ అనాలిసిస్ పైన, అలాగే 4 క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అన్న దానిపై చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకా దీని గురించి విపులంగా మనం మాట్లాడుకుందాం. మనం ఒక థర్డ్ పార్ట్లో, ఇప్పుడు ఇది సెకండ్ పార్ట్ మనం ముగించుకున్నాం. సో థర్డ్ పార్ట్లో మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. సో ఇలాంటి ఒక అనాలిసిస్ అనేది చాలా స్టూడెంట్స్కి, యువతకి చాలా ఎంతో అవసరం. సో ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞత. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, రాకేష్ గారు ఎంతో అద్భుతంగా స్వాట్ అనాలిసిస్ పైన మరి 4 రకాల క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్పారు. అంటే ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటే కనుక ఏమేమి జరుగుతుంది యాజ్ ఎ బాస్ కింద, యాజ్ ఎ ఎంప్లాయీ కింద, యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ కింద. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నప్పుడు మనం వాళ్ళని అర్థం చేసుకుని మనం ముందు సాగగలగాలి, యాజ్ ఎ బాస్ కింద, లేకపోతే యాజ్ ఎ ఎంప్లాయీ కింద, లేకపోతే ఫ్యామిలీ మెంబర్ కింద. సో ఇదండి ఇవాల్టి ధ్యాన యువ కార్యక్రమం. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.